మనిషి ఈ డ్రామా కూడా ఆడొచ్చుగా. వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అయ్యా. వీళ్ళందరూ రియల్ కెమెరా మనం నటించే ఆర్టిస్టులు కాదు. ఒకప్పుడు రాజధాని కోసం రైతులు పొలాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి కూర్చుంటే వాళ్ళ 3 రాజధానులు చేస్తానని జగన్ గారు ప్రకటన ఇచ్చిన వెంటనే వీళ్ళు ధర్నాలు చేస్తే వీళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడారు కదా. అటువంటి వాళ్ళు కాదు పేడ్ ఆర్టిస్ట్, వాళ్ళు నిజమైన రైతులే. వాళ్ళు నిజంగానే స్థలాలు ఇచ్చారు, వాళ్ళు నిజంగానే పొలాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడతారని. వాళ్ళు నిజమైన ఆర్టిస్టులు అండి. వీళ్ళు అది కాదు. వాళ్ళు నిజమైన రైతులు, వాళ్ళు నిజమైన బతుకులు. ఇవన్నీ ఏంటంటే దొంగ బతుకులు, ఇవన్నీ దొంగ మాటలు, దొంగ నాటకాలు. ఏమో మరి ఇందాక నేను ఏజీ హాస్పిటల్కి వెళ్ళాను. వస్తా ఏదో పని ఉండి వెళ్ళాను. మొత్తం సైలెంట్ ఉంది. అటువంటి హడావుడి ఏం లేదు అక్కడ. ఆవిడ ఉండడానికి ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా, జైన్ హైదరాబాద్ లో కదా. అదే మరి ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తికి హైదరాబాద్ లో మరి హార్ట్ అటాక్ ఎక్కడ వచ్చిందంట, ఏజీ హాస్పిటల్ ఎట్లా వచ్చాడంట అంటే అక్కడ హార్ట్ అటాక్ వస్తే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేశారంట. అక్కడ లేదంటున్న టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ లేక హైదరాబాద్ దాకా వచ్చారు హాస్పిటల్. లేకపోతే ఇది అమెరికా రాష్ట్రమా? అంటే ఇక్కడ జైన్ అవుతే తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో జైన్ అవ్వచ్చు కదా. ఏ దేశం వెళ్ళినా లాక్కొచ్చి లోపలేస్తారు. రాష్ట్రం పోతే లాక్ రాలేరా? రాష్ట్రం పోతే లాక్కొస్తారు. ఇప్పుడు కొడాలి నానినేశారు. మన కోడెల శివప్రసాద్ గారిని ఎక్కడేసి ఎక్కడ చనిపోయాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు చేసి ఆయన జైలు పాలు చేస్తే ఆయన కూడా వచ్చి హైదరాబాద్ లోనే చనిపోయారు. మరి ఇట్లాగే వచ్చాడు. కాకపోతే ఆయన రియల్ గా చనిపోయాడు. ఆయన నిజమైన పోరాటం. వీళ్ళందరూ ఏంటంటే ఫేక్ పోరాటం. ఇదంతా ఫేక్ అనమాట. ఒకటి అయితే జైలు కన్నా వెళ్తే సింపతి వస్తుంది, లేకపోతే హాస్పిటల్ కన్నా వెళ్తే సింపతి వస్తుంది. ఈ రెండింటికి మించిన సింపతి ఇంకొకటి ఏది లేదు. అయ్యో హాస్పిటల్లో పడ్డాడా అని ఒకటి ఇది వస్తుంది. అంటే గతంలో మాట్లాడిన బూతులన్నీ మర్చిపోతారా జనాలు ఒకవేళ జైలుకి వెళ్తే? మరి సింపతి వస్తారు అని అంటున్నారు కదా. ప్రజలు మర్చిపోరు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మర్చిపోరు. అలా తోముతారనే కదా అయినటువంటి డ్రామాలన్నీ ఆడేది. ఏం మాట్లాడాడయ్యా, ఎంతటి నాటకాలు మాట్లాడాడయ్యా, పచ్చి బూతులు తిట్టాడయ్యా. వీళ్ళకి అసలు రాజకీయాలు నేర్పింది ఎవరయ్యా? వీళ్ళకి రాజకీయంలో ఆలులను ఓనమాలు నేర్పింది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, వాళ్ళ భార్య పిల్లల్ని తిట్టి, లోకేష్ గారిని తిట్టి, వాళ్ళ భార్య పిల్లల్ని తిట్టి, ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, వీళ్ళకి ఈ తిట్టే పని తప్పితే ఇంకేం పనిలేదా వీళ్ళకి? అందుకనే ఒక్కొక్కళ్ళు వేస్తున్నారు, తోముతున్నారు పడేసి. ఇదైతే మాత్రం పేడే. నేనైతే మాత్రం నమ్మట్లేదు ప్రస్తుతానికి.